వెల్కమ్ టు ఐ న్యూస్. నిన్న మొన్నటి వరకు శాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన అత్యంత హేయమైన మానవత్వం లేని ఉగ్రదాడి యావత్ భారత జాతిని దుఃఖ సాగరంలో ముంచెత్తింది. ఈ దుర్ఘటన కేవలం ఒక ప్రాంతానికి జరిగిన నష్టం కాదు, ఇది మన దేశ సమైక్యతకు సార్వభౌమాధికారానికి జరిగిన సవాల్. ఈ భయంకరమైన ఉదాంతం నేపథ్యంలో భారత పాకిస్తాన్ సరిహద్దుల్లో నివ్వెరగప్పిన నిప్పులాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో మన దేశ రక్షణ వ్యవస్థకు వెన్నుముక్క లాంటి భారత నౌకాదళం ఒక చరిత్రకమైన ప్రకటన చేసింది. భారత మాత ఒడిని కాపాడటానికి శత్రువుల దృశ్య ప్రయత్నాలను తిప్పికొట్టడానికి తాను అప్రమత్తంగా సర్వసన్నద్ధంగా ఉన్నామని గర్జించింది. పహల్గామ్లో అమాయక పర్యాటకులపై జరిగిన పిరికి పందల దాడి అనంతరం భారత్ పాకిస్తాన్ల మధ్య దశాబ్దాల నాటి సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. నియంత్రణ రేఖ పొడవునా నిత్యం తుపాకుల మోత వినిపిస్తోంది. సరిహద్దు గ్రామాల ప్రజలు నిద్రాహారాలు మాని భయం గుప్పెట్లో బతుకుతున్నారు. ఈ భయానక పరిస్థితుల్లో భారత నౌకాదళం తన ఉక్కు సంకల్పాన్ని చాటింది. అరేబియా మహాసముద్రపు విశాల జలాల్లో శక్తివంతమైన యుద్ధ నౌకలు జలంతర్గాములు హోరెత్తుతున్నాయి. గుజరాత్ తీరంలో ఒక ప్రమాదకరమైన కాల్పుల శిక్షణ ప్రాంతాన్ని ఏర్పాటు చేసి ఆ జలాల్లోకి పొరపాటున కూడా ప్రవేశించవద్దని ఇతర దేశాల నౌకలకు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. ఇది మన సముద్ర జలాల పట్ల మనకున్న దృఢమైన సంకల్పాన్ని తెలియజేస్తోంది. ఇటీవల కాలంలో భారత నౌకాదళం అత్యాధునిక బ్రహ్మోస్ లాంటి భీకరమైన క్షిపణులను శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఇతర అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను విజయవంతంగా పరీక్షించింది. తద్వారా సముద్ర జలాల్లో మన తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ఇది మాత్రమే కాదు, మన ధైర్యవంతులైన భారత వైమానిక దళం పశ్చిమ సరిహద్దుల ఆకాశమంతటా డేగల్లా చెక్కలు కొడుతోంది. అత్యాధునిక యుద్ధ విమానాలతో నిరంతర గస్తీ నిర్వహిస్తోంది. ఒకవేళ శత్రువులు దుస్సాహసానికి ఒడిగడితే క్షణాల్లో వారిని మట్టి కరిపించేందుకు మన పైలట్లు రాత్రింబవళ్లు సిద్ధంగా ఉన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మన యుద్ధ విమానాలు రహదారుల మీదకు కూడా దిగేందుకు శిక్షణ పొందాయి. ఇది మన సన్నద్ధతకు నిదర్శనం. మన పొరుగు దేశం చైనా పాకిస్తాన్ కు బహిరంగంగా మద్దతు తెలుపుతున్న ఈ సంక్లిష్ట సమయంలో భారత నౌకాదళం తీసుకున్న ఈ ధైర్యమైన చర్యలు వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనవి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఎంతగా పెరిగినా మన త్రివిధ దళాలు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశాన్ని కాపాడడానికి కంకణం కట్టుకున్నాయి. ఎటువంటి దురాక్రమణ ప్రయత్నాలైనా అడ్డుకునేందుకు భారత సైన్యం తన శక్తేమిటో చూపిస్తుందని ఈ ప్రకటన ద్వారా యావత్ ప్రపంచానికి స్పష్టమైన సంకేతం పంపింది.